దయచేసి నేను ప్రెస్ మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. కాకతీయ రాజులు 800 సంవత్సరాల కింద మన వరంగల్ జిల్లాలో ఎన్నో టెంపుల్ కట్టించారు. ఎన్నో టెంపుల్ ఉన్నా వాళ్ళ 60-70 ఏళ్ళు వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. ఈ రాష్ట్రంలో ఒక్క టెంపుల్ అయినా బాగు చేసిందా అనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. రామప్ప టెంపుల్ గుడిది యునెస్కో గుర్తింపు కోసం కేసీఆర్ గారు, ఇక్కడ హరీష్ రావు గారు, నేను ఎన్నిసార్లు ఢిల్లీ పోయాము. ఆ రోజు పాపారావు గారు, పాండురంగారావు గారు మీ అందరం కలిసి ఢిల్లీ పోయి కూర్చొని ప్రపంచ దేశాలను ఒప్పించి దాన్ని గుర్తింపు తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో అనేది గుర్తుపెట్టుకోవాలి రామప్పది. అదే దాన్ని ఒక్కసారి మనం ఒక్కొక్క రివ్యూ చేసుకుంటే 1000 స్తంభాలు కూడా గుడిని కూడా కేసీఆర్ గారు ముందడబడి దాన్ని చేశారు. నేను ఒక్కటే ఎన్నో వరంగల్ జిల్లాల మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే మహాకవి వాల్మీకి పుట్టింది ఇక్కడనే, సోమనాథుడు పుట్టింది ఇక్కడనే, బొమ్మర పోతన పుట్టింది ఇక్కడనే. ఎవ్వరు పట్టించుకోకుండా కేసీఆర్ గారు వచ్చి కాకతీయ రాజులు కట్టిన బాపతి అన్ని మీరు చూశారు. మన వల్మిడి టెంపుల్ అది ఎంత బాగా చేశారు. సోమనాథుని కోసం సోమనాథుని విగ్రహం పెట్టాడు. బొమ్మర పోతన దగ్గర అది పెడితే దాన్ని మధ్యలో ల్యాప్ చేశారు. ఇట్లా ఎన్నో గుళ్ళు. యాదగిరి గుట్టను ఎట్లా డెవలప్మెంట్ చేశామండి. ఒక్కొక్క టెంపుల్కు ఎన్నో, సన్నూరులో వెంకటేశ్వర స్వామి టెంపుల్, వరంగల్ జిల్లాలో ఉన్నాయన్నీ కాకతీయ రాజులు కట్టినాయని గతంలో 70 ఏళ్ల నుంచి వాళ్ళు పట్టించుకోకపోతే మేము కేసీఆర్ నాయకత్వంలో ఈ టెంపుల్లను రాష్ట్రంలో ఎన్నో బాగు చేశాం. మీరు బాగు చేయకుండా పర్వాలేదు, కూడగొడుతున్నారు. దయచేసి ఆలోచించాలి. నా కోసం ఈడ లంక బిందెలు దొరుకుతాయి అనుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. నాకు గది అనిపిస్తాను. ఇవన్నీ సరే. నేను ఒకటేంటంటే ఎంత మంచిదండి చూడండి, మన కిలా వరంగల్ కోట తిరుగున్నది. ఆ కోటను కూలగొట్టి వాళ్ళకు సోయి లేదండి ప్రభుత్వానికి. కోటను కూలగొట్టి మొత్తం బలగొట్టిండ్రు. నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన పాపాలు చాలా ఉన్నాయి. రైతులను మోసం చేశావు, అన్ని మోసం చేశావు, ఆఖరి గుళ్ళను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తప్పైందని క్షమాపణ చెప్పి అప్పుడు గుళ్ళ చుట్టూ తిరిగినావు. అన్ని భద్రకాళి టెంపుల్ దగ్గర పోయి కూడా ప్రమాణ స్వీకారం చేసినావు. నేను ఇజ్జెత్తా అని ప్రమాణం చేసినావు. అన్ని టెంపుల్ మీద ప్రమాణం చేసినావు, మోసం చేసినావు. నేను దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పి దీన్ని ముందుకు నడిపించే ఏర్పాటు చేయాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాం.